హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను ఏంటంటే, రికార్డుల వేటలో మన కింగ్ కోహ్లీ ఎప్పుడు ముందే ఉంటాడు. గాయపడ్డా సరే గాయపడ్డ పులిలాగా వేటాడడం జరిగింది నిన్నటి రోజున. అలాగే ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఒక యంగ్ కుర్రాడు ఈరోజు ఆర్సీబీలో స్టార్ బౌలర్గా మారడం జరిగింది. ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేయడం జరిగింది. అతని గురించి కూడా మాట్లాడుకుందాం. ఏంటంటే ముందుగా సీజన్ నెంబర్ 19 మ్యాచ్ నెంబర్ 23 ఆర్సీబీ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్. వెన్యూ వచ్చేసి చిన్నస్వామి స్టేడియం. ముందుగా టాస్ గెలిచింది ఆర్సీబీ అండ్ బ్యాటింగ్కి ఆహ్వానించింది లక్నో సూపర్ జైంట్స్ని. అండ్ వెరీ డిసప్పాయింటెడ్ ఏంటంటే లక్నో సూపర్ జైంట్స్ టీంలో బ్యాటింగ్లో కన్సిస్టెన్సీ అనేది ఎవరు కూడా చూపించట్లేదు. ఇప్పుడు మనము ఆర్సీబీ టీంలో మాట్లాడుకున్నట్టయితే కోహ్లీ ఆడతాడు, కోహ్లీ ఆడకపోతే ఫిల్ సాల్ట్ వచ్చి ఆడుతున్నాడు, సాల్ట్ కాకపోతే పడికల్ ఉన్నాడు, పడికల్ కాకపోతే పటిదార్ ఉన్నాడు, పటిదార్ కాకపోతే టిమ్ డేవిడ్ వచ్చి ఆడతాడు, లేదంటే షెఫర్డ్ వచ్చి ఆడతాడు, లేదంటే జితేష్ శర్మ ఉన్నాడు. వీళ్ళందరూ కాకపోతే ఆఖరికి కృణాల్ పాండ్యా కూడా ఆడగలడు. లేదు అటు ఇటు అయినా సరే భువనేశ్వర్ కుమార్ కూడా ఎంతో కొంత ట్రై చేయగలడు. సో ఏంటంటే ఆర్సీబీ బ్యాటింగ్లో కన్సిస్టెన్సీ ఉంది. అలాంటి బ్యాటింగ్ అనేది మనకు లక్నో సూపర్ జైంట్స్ టీంలో కనిపించట్లేదు. ఓన్లీ నిన్న మిచెల్ మార్ష్ ఒక్కడే కొంచెం అంతో ఇంత స్కోర్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళు కొద్దిగా పోరాడడం జరిగింది. బట్ సీజన్లో కన్సిస్టెన్సీ అనేది చూపించట్లేదు లక్నో సూపర్ జైంట్స్. నిజం మిచెల్ మార్ష్ 32 బాల్స్లో 3 4లు 2 6లతో 125 స్ట్రైక్ రేట్తో 40 రన్స్ చేయడం జరిగింది. తర్వాత కృణాల్ పాండ్యా బౌలింగ్లో అవుట్ కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అడెన్ మార్కరమ్ ఈ సీజన్లో కొంచెం ఫామ్లో ఉన్నాడు అనుకోండి. బట్ నిన్న మ్యాచ్లో ఓడిపోవడం, నిన్న మ్యాచ్లో కొన్ని రన్స్కే అవుట్ కావడం జరిగింది. నేను 12 రన్స్కే వెనుదిరగడం జరిగింది. తర్వాత కెప్టెన్ రిషబ్ పంత్ రావడం జరిగింది. కొంచెం ఇంజురీ కన్సర్న్ ఉంది, దెబ్బ తగిలింది, వచ్చాడు, మళ్ళీ పోయాడు, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. సో రిషబ్ పంత్ నిన్న కొద్దిగా ఇంజురీ కన్సర్న్ ఉంది కాబట్టి దానికి మనం ఏం చేయలేమనుకోండి. ఇక ఆయుష్ బడిని యంగ్ ప్లేయర్ కొద్దిగా మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. ప్రతి మ్యాచ్లో కూడా 24 బాల్స్లో 38 పరుగులు చేయడం జరిగింది. అబ్దుల్ సమద్ మళ్ళీ డకౌట్ కావడం జరిగింది. ఈ సీజన్లో అంత మంచి ఫామ్లో లేడు. నెక్స్ట్ వచ్చేసి ముకుల్ చౌదరి లాస్ట్ మ్యాచ్లో మంచి ఆఫ్ సెంచరీతో ఆకట్టుకొని మ్యాచ్ని డీసీకి కాకుండా తీసుకెళ్ళిపోవడం జరిగింది ముకుల్ చౌదరి ఎల్ఎస్జీకి. సో నిన్న కూడా అద్భుతమైన బ్యాటింగ్ చేయడం జరిగింది. 28 బాల్స్లో 39 పరుగులు చేయడం జరిగింది. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన లెండే 7 పరుగులు చేయడం జరిగింది. మహమ్మద్ షని డకౌట్ కావడం జరిగింది. భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా వికెట్ తీసుకోవడం జరిగింది. చూడడానికి చాలా బాగా అనిపించింది ఆ వికెట్. నెక్స్ట్ వచ్చేసి ఆవేష్ ఖాన్, ఆవేశం తప్ప మన దగ్గర ఇంకేముండదు, ఓన్లీ 1 పరుగు మాత్రమే చేయడం జరిగింది. ఇక ఓవరాల్గా 10 వికెట్లు నష్టపోయి 20 ఓవర్లలో 146 పరుగులు మాత్రమే చేయడం జరిగింది. అంటే 146 పరుగులు అంటే చిన్నస్వామి స్టేడియంలో అంటే చాలా తక్కువ స్కోర్. అది చాలా తక్కువ స్కోర్. చిన్నస్వామి స్టేడియం ఏంటంటే పరుగుల వర్షం కురుస్తుంది అందులో. కానీ 146 పరుగులు మాత్రమే చేయగలిగింది ఎల్ఎస్జీ. సో 146 పరుగులు చేసినప్పుడే తెలుసు ఎలాగో ఆర్సీబీ గెలుస్తుందని. అండ్ ఆర్సీబీ బౌలింగ్ డిపార్ట్మెంట్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే అద్భుతమైన బౌలింగ్ అయితే వేయడం జరిగింది. నేను బ్యాటర్స్ కంటే కూడా బౌలింగ్ డిపార్ట్మెంట్కి మంచి క్రెడిట్ ఇవ్వాలి. భువనేశ్వర్ కుమార్ 4 ఓవర్లు వేసి 3 వికెట్లు తీసుకొని 27 పరుగులు మాత్రమే ఇవ్వడం జరిగింది. తర్వాత గార్డ్ హెజల్వుడ్ సో ఏంటంటే 4 ఓవర్లు వేసి 20 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసుకోవడం జరిగింది. తర్వాత రషిక్ సల్మాన్ దార్ 4 ఓవర్లు వేసి 4 వికెట్లు తీసుకోవడం జరిగింది. మాట్లాడుకుందాం ఇతని గురించే. 24 పరుగులు ఇవ్వడం జరిగింది. కృణాల్ పాండ్యా 4 ఓవర్లు వేసి 38 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకోవడం జరిగింది. మనోడు బౌలింగ్ వేస్తున్నాడా లేకపోతే స్పిన్ వేస్తున్నాడా అర్థం కాదు, బౌన్సర్లు ఏసి కొడుతున్నాడు. ఇక నెక్స్ట్ వచ్చి సుయాష్ శర్మ 4 ఓవర్లు వేసి 34 పరుగులు ఇవ్వడం జరిగింది. వికెట్ ఏం తీసుకోలేదు. బట్ అద్భుతమైన బౌలర్ మనకు తెలిసిన విషయమే. రషిక్ సల్మాన్ దార్ ఇతని గురించి మాట్లాడుకున్నట్టయితే మంచి స్టోరీ. ఏంటంటే బేసిక్గా మనోడు కాశ్మీర్కి సంబంధించిన వాడు. కాశ్మీర్లోనే కుల్గామ్ గ్రామానికి ఏమో సంబంధించిన వాడు. వాళ్ళ డాడీ ఒక టీచర్. సో ఏంటంటే మనోడిని కూడా స్టడీలో మంచిగా ముందుకు తీసుకెళ్దాం అనుకున్నాడు. బట్ ఏంటంటే మనోడికి స్టడీస్ అంటే బేసిక్గా ఇంట్రెస్ట్ లేదు. సో ఏంటంటే క్రికెట్లో ఇంట్రెస్ట్ ఉందని చెప్పి వాళ్ళ నాన్న గమనించి అతనే మొదటి గురువుగా మారడం జరిగింది. అతనే క్రికెట్కి సంబంధించి అతనికి కొన్ని నేర్పడం జరిగింది. తర్వాత ఇతను మెల్లగా మన టీమిండియా ప్లేయర్ ఇర్ఫాన్ పఠాన్ కళ్ళలో పడడం జరిగింది. తర్వాత 2018లో ముంబై ఇండియన్స్ టీంలోకి రావడం జరిగింది. అండ్ 2019లో కూడా అక్కడే ఉన్నాడు అనుకోండి. తర్వాత కొన్ని కారణాల వల్ల ఒక 2 సంవత్సరాలు క్రికెట్ నుంచి బయటకు వెళ్ళిపోవాల్సి వచ్చింది, ఐపీఎల్ నుంచి. తర్వాత 2021లో మళ్ళీ వచ్చాడు. అప్పుడు కోల్కతా నైట్ రైడర్స్ టీంలోకి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ టీంలోకి వెళ్ళడం జరిగింది. అక్కడ అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే 2025, 2026లో ఆర్సీబీ టీంలో ఉన్నాడు. ఆర్సీబీ టీం ఈసారి 4 కోట్ల రూపాయలకేమో అతన్ని కొనుగోలు చేసింది. 4 వికెట్లు తీసుకోవడం జరిగింది. సో యంగ్ బౌలర్ మంచి కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేయడం జరిగింది. తర్వాత కొన్ని హెల్త్ ఇష్యూస్ రావడం జరిగింది. ఒక 2 సంవత్సరాలు బ్యాన్లో ఉన్నాడు. అండ్ ఆది గురువుగా వాళ్ళ నాన్నగారు ఉండడం వల్ల ఏంటంటే తర్వాత ఇర్ఫాన్ పఠాన్ కళ్ళలో పడడం వల్ల ఒక మంచి భవిష్యత్తు అయితే రావడం జరిగింది. ఈ సీజన్లో చాలామంది యంగ్ బౌలర్స్ బయటికి రావడం జరుగుతుంది. రషీద్ దార్ కానివ్వండి, మన ప్రఫుల్ కానివ్వండి, షకీబ్ హుస్సేన్ కానివ్వండి, చాలామంది యంగ్ బౌలర్స్ అయితే బయటికి రావడం జరుగుతుంది. ఫ్యూచర్లో టీమిండియా బ్యాటర్స్ ఇంకా బౌలర్స్ చాలా స్ట్రాంగ్గా మారబోతుంది. చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు ఇండియాలో, చాలా స్ట్రాంగ్గా మారబోతుంది. ఇక నెక్స్ట్ వచ్చి మనము ఆర్సీబీ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫిల్ సాల్ట్ నిన్న రోజుల కొంచెం చేతులు ఎత్తేయడం జరిగింది. 7 పరుగులకి అవుట్ కావడం జరిగింది. బట్ కింగ్ కోహ్లీ
ఐపీఎల్లో మొదటిసారి ఇంపాక్ట్ ప్లేయర్గా రావడం జరిగింది. అండ్ కొంచెం ఇంజురీస్ కూడా ఉన్నాయి, హెల్త్ బాగాలేదు. అయినప్పటికీ బ్యాటింగ్లో రెగ్యులర్గా ఎలా ఆడుతున్నాడో, లాస్ట్ 2 years నుంచి బ్యాటింగ్ స్టైల్ అనేది మార్చేశాడు. సో ఇంజురీ ఉంది కదా, హెల్త్ ఇష్యూ ఉంది కదా, ఎక్కడ కూడా ఆపలేదు. అద్భుతమైన బ్యాటింగ్ చేయడం జరిగింది. 34 balls 6 4 1 6తో 44 స్ట్రైక్ రేట్తో 49 పరుగుల దగ్గర అవుట్ కావడం జరిగింది. లాస్ట్ మ్యాచ్లో 50 పరుగులు చేసి అవుట్ కావడం జరిగింది. ఈ మ్యాచ్లో కనీసం ఇంకొక పరుగు చేసి అవుట్ అయినా అయిపోయింది. బట్ ఏం ఫరక్ పడలేదు. ఎలాంటి విధ్వంసం క్రియేట్ చేయాలో అలాంటి విధ్వంసం పవర్ ప్లేలో క్రియేట్ చేయడం జరిగింది. తర్వాత దేవదత్ పడికల్ 10 runs చేయడం జరిగింది. రజత్ పటిదార్ ఒక గ్యారంటీ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. ఆర్సీబీలో ప్రతి మ్యాచ్లో కూడా 200 పైగా స్ట్రైక్ రేట్ ఉంది. నిన్న మ్యాచ్లో కూడా 13 balls ఒక 4 3 6లతో 208 స్ట్రైక్ రేట్తో 27 పరుగులు చేయడం జరిగింది. జితేష్ శర్మ 9 balls 23 పరుగులు, మంచి క్యామియో ఆడడం జరిగింది. 2 4 2 6లతో 255 స్ట్రైక్ రేట్తో. లాస్ట్ మ్యాచ్లో మనం మాట్లాడుకున్నాం 9 balls ఓన్లీ 10 పరుగుల 10 balls 11 పరుగులు, 9 balls 10 పరుగులు చేస్తే లాస్ట్ టైం కూడా మాట్లాడడం జరిగింది. ఫినిషింగ్ రోల్లో వచ్చినప్పుడు అలాంటి రోల్ నీకు కాదు జితేష్ శర్మ, ఆడాలి అని చెప్పి. సో నిన్నటి రోజున 9 balls 23 పరుగులు అద్భుతమైన క్యామియో ఆడడం జరిగింది. తర్వాత టిమ్ డేవిడ్ 8 balls 14 runs, అలాగే రోమర్ షెఫర్డ్ 8 balls 14 runs. ఓవరాల్గా 15.1 ఓవర్లలో 149 పరుగులని చేసి 5 వికెట్లు నష్టపోయి ఆర్సీబీ మరో విజయాన్ని అయితే నమోదు చేసుకోవడం జరిగింది. ఒకసారి ఎల్ఎస్జీ బౌలింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ప్రిన్స్ యాదవ్ 3 overs వేసి 3 వికెట్లు తీసుకోవడం జరిగింది. అద్భుతంగా బౌలింగ్ చేయడం జరిగింది. అలాగే ఆవేష్ ఖాన్ వచ్చేసి 4 overs వేసి 2 వికెట్లు తీసుకోవడం జరిగింది. అద్భుతమైన బౌలింగ్ అయితే వేయడం జరిగింది వీళ్ళిద్దరు కూడా. సో ఏంటంటే ఇప్పుడు ఆర్సీబీ టేబుల్లో నెంబర్ 1 పొజిషన్కి రావడం జరిగింది. అంటే ఆర్సీబీ ఓపెన్గా ఛాలెంజ్ చేస్తుంది. నెంబర్ 1 నెంబర్ 2 పొజిషన్లో ఏదో ఒక పొజిషన్లో నేను ఉంటాను, ఖచ్చితంగా మిగతా టీంలు ఏ పొజిషన్లో ఉంటారో మీరే చూస్ చేసుకోండి అని చెప్పి. ఏంటంటే ఛాంపియన్స్ ఆల్రెడీ ఒకసారి కప్పు కొట్టారు కదా, ఈసారి కూడా కప్పు ఎలాగానే కొట్టాలని చెప్పి అద్భుతమైన బ్యాటింగ్ డిపార్ట్మెంట్, అద్భుతమైన బౌలింగ్ డిపార్ట్మెంట్ అయితే ఉంది. ఖచ్చితంగా ప్లే ఆఫ్స్లో ఉంటారు. అండ్ కప్పు కొట్టడానికి కూడా నాకు తెలిసి 1-2 అడుగుల దూరంలో మాత్రమే వాళ్ళు ఉంటారు. అండ్ ఆర్సీబీ 100+ ప్లస్గా ఉంది కాబట్టి 5 మ్యాచ్లు ఆడి 4 మ్యాచ్లు గెలిచి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. రాజస్థాన్ రాయల్స్ కూడా 5 మ్యాచ్లు ఆడి 4 మ్యాచ్లు గెలిచింది. బట్ ఏంటంటే రన్ రేట్ అనేది తక్కువగా ఉంది కాబట్టి 2nd పొజిషన్లో ఉంది. ఇక ఎల్ఎస్జీ వచ్చేసి 5 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిచి 4 పాయింట్లతో ఇప్పుడు 7వ స్థానంలో ఉంది. కింగ్ కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్ చేయడం జరిగింది. రజత్ పటిదార్ ఒక కన్సిస్టెన్సీ బ్యాట్స్మెన్. ఓవరాల్గా ఏంటంటే ఆర్సీబీ టీం ఎలా ఉందంటే ఒకరు కాకపోతే ఒకరు వచ్చి ఖచ్చితంగా కొడతారు. కింగ్ కోహ్లీ ఉన్నాడు, ఫిల్ సాల్ట్ ఉన్నాడు, పడికల్, జితేష్ శర్మ, రొమారియో షెఫర్డ్, టిమ్ డేవిడ్, కృణాల్, భువనేశ్వర్, అంటే బ్యాట్స్మెన్స్ గ్యారంటీగా ఉన్నారు. ఒకరు కాకపోతే ఎవరో ఒకరు కొడతారు, ఎవరో ఒకరు తీసుకెళ్తారు మ్యాచ్ ముందుకు అన్నట్టున్నారు. అలాగే బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా చాలా అంటే చాలా సాలిడ్గా ఉంది. భువనేశ్వర్ కుమార్ ఈ ఏజ్లో కూడా మంచి స్పెల్ వేయడం జరుగుతుంది, అద్భుతంగా వికెట్ తీసుకోవడం జరుగుతుంది. అజల్వుడ్ లాస్ట్ టైం ఆర్సీబీ కప్ అందుకోవడానికి ఒక మెయిన్ ప్లేయర్ అనమాట, అతను కూడా అద్భుతంగా ఆడడం జరుగుతుంది. ఇంకా మిగతా బౌలర్స్ కూడా అద్భుతంగా కృషి చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్లో ప్లే ఆఫ్స్లో ఉంటుంది. ఖచ్చితంగా ఫైనల్లో కూడా అడుగుపెట్టే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయనిపిస్తుంది. మరి మీ ఒపీనియన్ ఏంటి అనేది మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫైనల్గా ఏదైనా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.